ఫ్రెండ్స్ ఈరోజు 22nd ఆగస్ట్ మనసంతా నువ్వే సీరియల్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇంకా లేట్ చేయకుండా సీరియల్ రివ్యూలకు అయితే వెళ్ళిపోవచ్చండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన నుంచి వచ్చే నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తుంటాయి. ఇంకా సీరియల్ స్టార్టింగ్లోనే ఇంకా సింధు అయితే ఇంక యష్‌ని కలుద్దామని చెప్పేసి ఇంక ఆఫీస్‌కి అయితే వెళ్ళేసరికి అప్పటికే ఇంక కాశీ అయితే ఇంక మందు తెప్పించుకొని ఇంకా తాగుతూ ఉంటాడు. తాగేసరికి ఇంకా అక్కడే ఉండి ఇంక చూస్తూ ఉంటుంది. ఇంకా దూరం నుంచి ఇంక సింధుని గమనించేసరికి ఇంక కాశీ అయితే ఇంకా డబుల్ గేమ్ అయితే ప్లే చేస్తూ ఉంటాడు. అదేంట్రా మందు పోస్తున్నావేంటి? ఆఫీస్ టైంలో అయినా మందు వేస్తారేంటి? అయినా నీకేమైనా పిచ్చి పట్టిందా? అని ఇంకా అక్కడ ఉన్న ప్యూన్ని తిడుతుండేసరికి అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, ఇందాక మీరే కదా మందు తీసుకురమ్మన్నారు, అయినా నేను చెప్పడం ఏంట్రా, అయినా ఇలా మాట్లాడుతున్నా నేను తాగొచ్చావా అని ఇంకా రివర్స్గా దెబ్బలాడుతుండేసరికి ఇంకా అక్కడికైతే సింధు అయితే వస్తుంటుంది. సింధు ఏంటిది, ఏంటి ఇలాగా అక్కడ ఆఫీస్ టైంలో మందు పోస్తున్నాడేంటిడు అని ఇంకా రివర్స్గా మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడే ఉన్న సింధు అయితే చెప్తున్నాను కదా యష్, ఇక్కడ కాశీ అన్నే అతను ఇలాగే తాగేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు, అందుకే కదా నేను ఆఫీస్కి తీసుకొచ్చి ఆఫీస్ వ్యవహారాలన్నీ చూసుకోమంటున్నాను అని చెప్పి నువ్వేం పట్టించుకోకు, ఇవన్నీ బయట పాడేసే అని ఇంకా ప్యూని చెప్పేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతా ఉంటాడు. సరే యష్, మొన్న అక్కడి నుంచి మన డబ్బు అయితే తీసుకొచ్చాం కదా, ప్రాజెక్ట్కి సంబంధించిన లేఅవుట్ అయితే గీయమన్నారు, ఆయన చాలా డీటెయిల్స్ అయితే రాయమన్నారు, ఆ వర్క్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పావు కదా, ఈరోజు చేసేద్దామా అని ఇంకా సింధు అన్న మాటలే. అవునవును, ఆ ప్రాజెక్ట్ విషయాలు మర్చిపోయాను నేను, నిజంగా అదైతే చేసేయాలి కదా అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఇంకా సింధు అయితే కాశీ నువ్వే కదా మాట్లాడుతుంది, నువ్వే కదా ఇక్కడికి వచ్చింది, అయినా ఏంటిది, అయినా నాకు తెలియకుండా నువ్వెలా వచ్చావు అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఇంకా అక్కడ ఉన్న కాశీ అయితే ఇంకా చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు, ఏవైంది, నువ్వు ఇంకా నాటకాలు ఆడకో, నువ్వు కాశీవని నాకు బాగా తెలుసు అని ఇంకా కనిపెట్టేసరికి ఆహా, ఎంత పతివ్రత శిరోమణివే నువ్వు నిజంగా, కానీ నిన్నైతే టచ్ కూడా చేయలేదు, నువ్వెక్కడ కనిపెట్టేస్తావు అని చెప్పేసి ఇన్ని రోజులు నేను నాటకం ఆడవే సరిపోయింది, కానీ నువ్వు ఇది ఇలాగ కూడా కనిపెట్టేయగలవా అని ఇంకా రివర్స్గా మాట్లాడుతుండేసరికి నువ్వు ఎగస్ట్రాలు చేయకుండా ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు, అసలు నా యష్ ఏడి అని ఇంకా మాట్లాడుతుండేసరికి నీ యష్ గాడు నీ మొగుడు జైల్లోనే ఉన్నాడు, ఆయన నన్ను మోసం చేసి సుబ్బలక్ష్మికి ఏవో పిచ్చి కబుర్లు చెప్పేసి నన్నైతే జైల్లో పెట్టించావు కదా, నీకు బుద్ధి చెప్పాలని చెప్పేసి నేనైతే నీ భర్త రూపంలో అయితే వచ్చాను, వాడైతే ఇంకా జైల్లోనే పడి మగ్గిపోతున్నాడు. అవును, అత్తయ్య దగ్గర నువ్వు 3 కోట్లు తీసుకొని ఏం చేశావు, అసలు ఏదా డబ్బు అని ఇంకా సింధు అడిగేసరికి అవా, ఆ డబ్బులు నేను బెట్టింగ్లో పెట్టాను, ఆ 3 కోట్లు నేను మొత్తం కూడా బెట్టింగ్లో పెట్టాను, ఇంకో 3 కోట్లు కూడా లాభం వస్తుందిలే. ఒరేయ్, ఆ డబ్బులు ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు, అయినా ఇలా చేసావేంటి, ముందైతే నువ్వు ఇక్కడే ఉండరా, నిన్నైతే వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి ఇంకా సింధు అయితే ఇంకా చాలా కోపంగా ఇంకా యష్ దగ్గరికి అయితే ఇంకా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటుంది. ఇంకా మరో పక్క స్టేషన్లో ఇంకా నిజమైన యష్ అయితే అసలు నన్ను ఎందుకు ఇలా స్టేషన్ తీసుకొచ్చేసారు, ఇప్పటికి కూడా నాకు విషయం చెప్పడం లేదు అని ఇంకా అడుగుతుండేసరికి ఇంకా అక్కడే ఉన్న స్టేషన్లో యస్ అయితే అసలు నిన్ను చూస్తుంటే నాకైతే అర్థం కావడం లేదురా, ఏదో పెద్ద వత్తదిగళ్ళగా తెగడుగుతున్నావేంటి, ఎలా తీసుకొచ్చాను, నువ్వు దొంగతనం చేసి పట్టుపడ్డావు కాబట్టి తీసుకొచ్చాను అని ఇంకా ఎస్ఐ మాట్లాడుతుండేసరికి అదేం సార్ నేను దొంగతనం చేయండి సార్, నేను ఇప్పటికైనా అడుగుతున్నాను, సింధు మేడంకి కాల్ చేస్తే ఆవిడతో మీరు మాట్లాడితే అన్నీ అర్థమవుతాయి సార్, ముందైతే ఒకసారి ఫోన్ ఇవ్వండి అని ఇంకా యష్ అడుగుతుండేసరికి ఏంటి ఆవిడతో మాట్లాడతావా, ఆవిడే కదా నిన్ను జైల్లో పెట్టించింది అని ఇంకా చెప్తుండేసరికి ఇంకా అక్కడే ఉన్న యష్కి అయితే ఏం మాట్లాడకుండా షాక్ అయిపోతూ ఉంటాడు. అదేంటి మేడమ్మ పెట్టించడం ఏంటి, అయితే యష్ని అలాగే పెట్టించిందా ఏంటి, ఇవిడి ఎలా పెట్టించి నన్ను ఇంటికి తీసుకెళ్ళి ఏమైనా డ్రామా ప్లే చేద్దామనా, అసలు ఎందుకు ఇలా చేస్తుంది ఆవిడ నమ్మడం నా తప్పయింది, అసలు ఇంకెప్పుడు నమ్మకూడదు, ఆవిడ ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది, అన్నీ చేసి అన్నీ ఇలాంటి పనులు పైగా అబద్ధాలు చెప్తుంది అని ఇంకా మనసులో అనుకుంటుండేసరికి ఇంకా అక్కడే ఉన్న యష్ అయితే ఇంకా ఎస్ఐని
సార్ మీరు డబ్బులు తీసుకొని అమాయకులను కూడా ఇలాగా స్టేషన్లో పెట్టి ఇలా చేస్తూ ఉంటారా? అది తప్పు కదా సార్ అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఏంట్రా తప్పు? అయినా నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? అయినా నువ్వు దొంగతనం చేసి మళ్ళీ ఇలాంటి కబుర్లు చెప్తున్నావేంటి? సార్ నేనైతే దొంగతనం చేయలేదు, ఆవిడే నన్ను ఇలా జైల్లో పెట్టించినట్టుంది. సార్ మీకు అన్నీ అర్థమయ్యేలా చెప్తాను, ముందైతే నన్ను బయట తీసుకురండి అని ఇంకా చెప్తుండేసరికి ఇంకా ఎస్ఏ కూడా ఇంకా ఏ మాత్రం వినిపించకపోయేసరికి అయినా ఒక న్యాయం అంటూ ఉండాలి సార్, మీరు వేసుకున్న డ్రెస్కి కూడా మీరు న్యాయం చేయలేదు అని ఇంక యష్ మాట్లాడిన మాటలకు ఇంక ఎస్ఐకి అయితే కోపం అయితే వచ్చి ఇంకా చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. ఇంకా అప్పటికే సింధు అయితే వచ్చేటప్పటికి అదేంటి సార్, అతన్ని నేను జైల్లో పెట్టమని చెప్పాను కదా, మీరు ఎందుకు అలాగా కొడుతున్నారు తన్ని అని ఇంకా ఎస్ఐని అడుగుతుండేసరికి ఏం చేయమంటారు మేడం, మరి లేనిపోని విధంగా మమ్మల్ని తిడుతుంటే ఇంకా మేము ఆగలేక పని చేయవలసి వచ్చింది అని ఇంకా సింధుతో చెప్తుండేసరికి సరే సార్ నేనైతే విడిపించి తీసుకువెళ్తాను, ముందైతే ఇతన్ని విడిపించండి. అదేంటి మేడం, మీరే కదా మొన్న జైల్లో పెట్టించారు, మళ్ళీ ఏంటిది, అయినా మీ వంటి వాళ్ళకి ఇలాంటి అలవాటేలే అని ఇంకా ఎస్ఐ మాట్లాడిన మాటలకి ఇంకా సింధు అయితే దండం పెడుతూ సార్ నేను ఇంకెప్పుడు ఇలా చేయను, నా తప్పే అదంతాని అని చెప్పి ఇంకా లోపల ఉన్న యష్ని అయితే ఇంకా విడిపించుకొని సింధు బయటకైతే తీసుకొచ్చేసరికి యష్ నన్ను అయితే క్షమించు, నేను చేసింది తప్పే, నేను ఇలా చేసి ఉండాల్సింది కాదు అని ఇంకా మాట్లాడిన మాటలకు ఇంకా అక్కడ ఉన్న యష్ అయితే ఇంకా చాలా కోపడుతూ ఉంటా. అదేంటి మేడం, మీ భర్తని మీరే జైల్లో పెట్టించారు, ఎందుకు మేడం ఇలాంటి నాటకాలు వాడుతున్నారు, అయినా మీరే కదా స్టేషన్లో ఎస్ఐ దగ్గర ఒప్పుకుంది మీదే తప్పని, పైగా ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకో కబుర్లు చెప్తున్నారు, మీరు ఆడిన అబద్ధాలకి మీకు ఒక దండం మేడం, అయినా మీ భర్తని మీరే ఇలా జైల్లో పెట్టించి ఎందుకు మేడం ఇన్ని, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏం ఆశించి చేస్తున్నారు అని ఇంకా యష్ అడిగిన మాటలకు ఇంకా సింధుకి ఏం చెప్పాలో తెలియక అలా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంకా మరో ఇంకా సుబ్బలక్ష్మి అయితే కాశీని కలవడానికని ఇంకా స్టేషన్కి వచ్చేసరికి అప్పటికే ఇంకా సింధు అక్కడ ఉండడం చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి మేడం ఏంటి ఇక్కడ ఉన్నారు, ఏంటి ఇలా విడిపించేశారు, ఇంకా కొన్ని రోజులు జైల్లో ఉంచుతానన్నారు కదా, ఎందుకు అలా చేస్తున్నారు అని ఇంకా దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఏమైంది మేడం, ఇంకా పెనిమిటిని అప్పుడే విడిపించను, ఇంకా లోపల కొన్నాళ్ళు పెడదామన్నారు కదా, ఎందుకు ఇలా చేశారు అని ఇంకా మాట్లాడిన మాటలకు ఇంకా అక్కడ ఉన్న సింధు అయితే ఇంకా సుబ్బలక్ష్మి పట్టుకొని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. సుబ్బలక్ష్మి మనం చాలా మోసపోయాం, ఇన్నాళ్ళు జైల్లో ఉంది యష్ అయితే ఇక బయట ఉన్నది కాశీ, మొత్తం అంతా కూడా నాశనం చేసేశాడు, మనం చాలా మోసపోయాం సుబ్బలక్ష్మి, నా భర్త యష్ దగ్గర కూడా నన్ను నా విలువ లేకుండా చేసేసాడు కాశీ, అసలు ఏం చేయమంటావు నన్ను, నేను ఏం చేసినా ఇప్పుడు యష్కి తప్పుగానే అనిపిస్తుంది, నాకు ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియడం లేదు అని ఇంకా బాధపడుతుండేసరికి సుబ్బలక్ష్మి అయితే మేడం నేను కాశీ చిన్నప్పటి నుంచి నేను మారతాడు అనుకున్నాను, మా అత్త వల్లే తను అలా మారాడు, డబ్బులు ఇది గురించి అలా చేయి, కానీ తన మనసు మాత్రం మంచిది, కానీ ఇప్పటి సంధి చెప్తున్నాను మీరు ఏం చేసినా నేను ఆపను మేడం, మీరు ఇంతలా బాధపడుతుంటే అర్థమవుతుంది యష్ గారి గురించి, నాకంతా అర్థమైంది, ఇంకా మీ ఇష్టం మేడం, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సుబ్బలక్ష్మి, మొత్తం అంతా కూడా నాశనం చేసేశాడు, యష్ ముందు నన్ను ఒక అబద్ధాలాడే మనిషి కింద తయారు చేశాడు, ఇప్పుడు నా విలువ ఎక్కడుంది అని ఇంకా బాధపడుతుండేసరికి మేడం మీరు అలా బాధపడకండి, మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా ఒక ఆలోచన అయితే తెలుస్తుంది, ముందైతే ఆలోచించండి అని ఇంకా అంటుండేసరికి ఇంకా ఆలోచించినా ఏం చేసినా ఇంకా అక్కడున్న కాశీని అయితే వదిలేది లేదు, కాశీని మాత్రం నేను అసలు వదలను అని ఇంకా కోపంగా కాశీ దగ్గరికి ఇంకా వెళ్తూ ఉంటుంది ఇక సింధు అయితే. ఇంకా మరో పక్క కాశీ అయితే అసలు నాకే అర్థం కావడం లేదు, నేను ఏదో మాట్లాడి చేద్దాం అనుకునే లోపే సింధుకి మొత్తం నిజం అంతా తెలిసిపోయింది, ఇన్నాళ్ళు నాటకం ఆడింత మొత్తం పోయింది, అసలు ఇంకా ఎలా డబ్బు రాబట్టి దాని నుంచి మొత్తం డబ్బు రావాలంటే నేను ఏం చేసేది అని ఇంకా ఆలోచనలో పడుతుండేసరికి అవును ఆ ఓబుల్ రెడ్డి సింధుని తీసుకురమ్మని చెప్పాడు కదా, నేను ఆడితోనే డీల్ మాట్లాడాలి, ఆడు ఇంకెప్పుడు మమ్మల్ని భయపెట్టకుండా ఉండాలంటే ఈ పని అయితే చేయాలి అని చెప్పి ఇంకా ఓబులరెడ్డి కాల్ చేసేసరికి అన్న నీకు మొన్నైతే మాట ఇచ్చిన ప్రకారమే సింధునైతే నేను తీసుకొస్తాను, ఇంకా సింధుని తీసుకురావడం కన్నా నేను ఒక ప్లాన్ అయితే చెప్తున్నాను, వాళ్ళ అత్తగారంటే దానికి చాలా ఇది అంతా మొత్తం కీ అంతా వాళ్ళ అత్త చేతుల్లోనే ఉంది, వాళ్ళ అత్తని గెలికితే ఖచ్చితంగా డబ్బు అంతా కూడా తీసుకొస్తుంది, 50 కోట్లు డీల్ మాట్లాడదాం, నువ్వుకి 25 కోట్లు నాకు 25 కోట్లు సరేనన్నా అని ఇంకా మాట్లాడుతుండేసరికి ఒరేయ్ నాకు డబ్బంతా అనవసరం, నాకు ఆ
ఆ సింధుయే కావాలి. ఆ సింధు వస్తే చాలు. ఆ సింధు నన్ను ఏం చేసింది? నన్ను ఇది చేసేసి నన్ను ఇక్కడ దిక్కు లేకుండా నాకు అంటూ గౌరవం లేకుండా చేసింది. దాన్నైతే నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నా జోలికొస్తే ఎలా ఉంటుందో దాని చావు నేను చూడాలి అని ఇంకా ఓబుల్రెడ్డి మాట్లాడిన మాటలకు అన్నా ఇప్పుడైతే నువ్వు చేసేది కరెక్ట్. కానీ డబ్బులు రావాలంటే ఆళ్ళత్త దగ్గర నుంచే వస్తుంది. ఆళ్ళత్త మన దగ్గర ఉంటే అది భయపడుతుంది అని ఇంకా చెప్తుండేసరికి ఒరేయ్ నేనే ఆ డబ్బేదో నీకేస్తాను 50,00,00,000. నువ్వు ఆ సింధుని తీసుకురారా. ఇక్కడ ఈ సందు నుంచి నిన్ను మర్చిపోతాను. నువ్వేం చేసినా నాకనవసరం. నీ జోలికి మాత్రం నేను రాను. ఆ సింధుని మాత్రం నాకు అప్పగించు అని ఇంకా ఓబుల్రెడ్డిని మాట్లాడిన మాటలకు ఇంకా అక్కడే ఉన్న కాశీ అయితే ఆలోచనలో పడతా ఉంటాడు. ఇంకా ఇంకా ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరుగుతుందండి. ఈ ఎపిసోడ్ గురించి మరి మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో మనకైతే తెలియజేసేయండి. అండ్ మరిన్ని లేటెస్ట్ మనసంతా నువ్వే అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు ముందు సీరియల్లో చాలా ట్విస్ట్లు అయితే జరగబోతున్నాయి. తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.